రమ్యారావు గారు ఎక్కడున్నా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే సమస్య వస్తుంది. కేసీఆర్ నేను అనేది ఏంటంటే మళ్ళీ వస్తాం మీ దగ్గర. ఎగ్జాక్ట్లీ అండి. ఎక్కడున్నా సరే చుట్టుపక్కల ఉన్న కోటరీ, సోనియా గాంధీ దగ్గర ఇదే సమస్య. సోనియా గాంధీ కోటరీ అన్నారు, తర్వాత ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ కోటరీ అంటారు. ఇక్కడ మీరైతే కేసీఆర్ కోటరీ గురించి మీరు చెప్తారు. కేసీఆర్ కోటరీ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు బ్రదర్. ఒక్క నిమిషం నన్ను చెప్పలేదు, ఒక్క నిమిషం నన్ను చెప్పండి. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు అక్కడ రావులే ఉన్నారు అనేది వాస్తవంగా వాస్తవము. ఇంకా బీసీ అని, బీసీలో కూడా వివిధ వాళ్ళు ఉంటారు కదా, కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నది తక్కువ. వాళ్ళకు కూడా కొన్ని నామినేటెడ్ పోస్టులు వచ్చి ఉంటాయి, రాలేదనట్లేదు. కానీ ఓవరాల్గా కవితను కుటుంబ సభ్యులు కలవాలన్నా, జాగృతి కార్యకర్త కలవాలన్నా, ఎవరు నాయకులు కలవాలన్నా, ఎవరుగా ఈవెన్ నిజామాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కలవాలంటే కూడా ఈ పిఏలు ఫోన్ ఇవ్వరు. పిఏలు ఫస్ట్ అడిగేది ఏంటి అంటే 4 కోట్ల డీలా 5 కోట్ల డీలా అట్లయితేనే ఫోన్ ఇస్తాము అని. ఇదే అండి పిఎల్. ఈ పిఏలే నిండా ముంచింది. నేను ఒక విషయము రమ్య మేడం మీరు చెప్పింది వాస్తవము. కింది స్థాయిలో మండలానికి ఒక్కొక్క ఇప్పుడు పాత జాగృతి నాయకులు ఎవరున్నారు? ఇప్పుడు తిరుపతి అన్న చెప్తున్నారు, మొన్న ఏర్పాటుకు పోయినప్పుడు అందరు జాగృతి నాయకులు. ఎవరన్నా ఒకరి ముఖం జాగృతి నాయకుల ముఖం ఉందా? ఇప్పుడు అడగండి. ఎంతమంది బీసీ నాయకులు అక్కడ పనిచేసిర్రు? ఎవరికన్నా అవకాశం ఇచ్చిరా? ఎవరికి అవకాశం ఇవ్వలేదు అక్కడ. ఇప్పుడు అక్కడ ఏర్పాటుకు పోయిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ఒక్కరిద్దరు తప్ప. అందరూ కూడా ఇప్పుడు బీసీ నాయకులు గట్టు రామచంద్ర చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పక్కన కూర్చుని బీసీ రౌండ్ టేబుల్ సమావేశం పెడితే పాత బీసీ నాయకులు ఇప్పుడు కవితక్క దగ్గర ఉన్న వాళ్ళు కూడా పోవట్లేదు. నాలెక్క బయటకు వచ్చిన వాళ్ళు ఎట్లాగూ పోరు. ఇప్పుడు ఉండి అట్లా పనిచేసి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. 16 సంవత్సరాలు మా జీవిత కాలాన్ని శూన్యం చేసినటువంటి కవితక్క కనీసం ఇప్పుడన్నా పిలుస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా అవకాశం లేకుండా ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇచ్చారు. తిరుపతి అనేది అవునా కాదా నిజమా చెప్పండి మీరు. అంటే ఇది జాగృతి పర్సనల్ గా మీరు మాట్లాడుతున్నారు, అంటే మీ ప్రాబ్లం చెప్తున్నారు కావచ్చు, కానీ ఇక్కడ టాపిక్ అది కాదు. ఇప్పుడు కవిత ఏంటి ఇప్పుడు పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు నేను చెప్పే దానికి దీనికి ఇప్పుడు ఒకటి తిరుపతి అన్న ఒకటి నేను చెప్తా వినండి. కవితక్క ఏమన్నారు? సీఎం కేసీఆర్ చుట్టూ వాళ్ళు ఉన్నారు అని చెప్పారు. ఎవరు? కొంత దయ్యాలు ఉన్నాయి. మరి కవితక్క చుట్టూ మేము కలవడానికి కూడా దయ్యాలు కాదు, పెద్ద పెద్ద పిశాచాలు ఉన్నాయని చెప్తా ఉన్నా. దానికి దీనికి రిలేటెడ్ గానే దాని గురించి అడుగుదాం. రమ్యారావు గారు, ఎందుకు ప్రాబ్లం వస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో? ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంటే గనక చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎందుకు అట్లా ప్రాబ్లం వస్తుంది? ఆ వ్యక్తులు నమ్మడం వల్ల డెఫినెట్ గా అండి, ఆ వ్యక్తులను నమ్మడం వల్ల, వాళ్లకు కంప్లీట్ గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడం వల్ల, తర్వాత మానిటరింగ్ కరెక్ట్ గా చూసుకోలేకపోవడం వల్ల ఆ ఇబ్బంది. ఒకవేళ దృష్టికి వచ్చినా గానీ చూసి చూడనట్టు వదిలేయడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఏదన్నా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని సెటరైట్ చేసుకొని కొంచెం స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తే బాగుండేది. నిజంగా కూడా కవిత ఎలక్షన్లో ఓడిపోవడానికి ఆ పిఏలే కారణము. అసలు చాలా బాధాకరమైన అంశం అండి. దీన్నైతే నేను చాలా బాధతోటి చెప్తున్నా. కవిత ఓడిపోయినప్పుడైనా, కవిత జైలుకు పోయినప్పుడైనా ఈ పిఏలు, కొంతమంది బంధువులు, కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడుకున్నారు, ఏ రకంగా ఎంజాయ్ చేసిండ్రు, ఏ రకంగా తాగేటోళ్ళు తాగిండ్రు, తినేటోళ్ళు తిన్నారు. మరి అంటే ఒక మనిషికి కష్టం వస్తే చుట్టూన్న వాళ్ళు ఆ రకంగానా, వాళ్ళు ప్రవర్తించే విధానం ఆ రకంగానా? ఎవరి గురించి మీరు మాట్లాడేది? కవిత దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళండి. ఇప్పుడు పిఏలో క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చెవులారా కొన్ని నేను కూడా వినున్నా కాబట్టి. వాళ్ళకేం లాభం అండి? ఇప్పుడు బయటికి కాదండి, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత అక్కడ నడవలేదు కావచ్చు, అందుకోసమని. మీరేం చెప్తారంటే